హలో హాయ్ వెల్కమ్ టు అనంత భవిత అకాడమీ. నేను మీ కుర్లారామరెడ్డి, అకాడమీ డైరెక్టర్ మరియు ఎకానమీ ఫ్యాకల్టీ. మనం ఈరోజు ముఖ్యంగా ఏమేంటంటే హౌ టు ప్రిపేర్ ఎకానమీ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఏ పోటీ పరీక్షకైనా కూడా ఎకానమీని ఏ విధంగా చదవాలి, ఎకానమీ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఎకానమీ అనేది అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అంటే ఇక్కడ ఏమంటే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి సూచికగా మనం ఈ సిలబస్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఓకే, సరే, మనకి ముఖ్యంగా ఏమంటే ఎకానమీలో మనకి ఇండియన్ ఎకానమీ అనేది తీసుకుంటే మనకి ముఖ్యంగా స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకి ఏమిటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అంటాం అన్నమాట. భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అనేది దేని ఆధారంగా మనం తెలుసుకుంటాం అని అంటే జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి సూచికల ద్వారా, అనగా ఇక్కడ మనకి జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, అదేవిధంగా ఎన్ఎన్పి అనే అంశాలను ఆధారంగా చేసుకొని మనం ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని తెలుసుకుంటాం. అదేవిధంగా స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీని మనం అవగాహన చేసుకోవాలంటే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనం అవగాహన చేసుకోవాలంటే, ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని మనం అవగాహన చేసుకోవాలంటే ముఖ్యంగా మనం ఏం చెప్తున్నామనంటే జాతీయ ఆదాయం అనేది చదవాలి. జాతీయ ఆదాయం అనేది అంటే జాతీయ ఆదాయం భావనలు మనం అవగాహన చేసుకోవాలి. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కావచ్చు, అదేవిధంగా నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కావచ్చు, అదేవిధంగా మనకి ఎన్డిపి, ఎన్ఎన్పి అనేటివి కూడా మనకి ఓకే, జిఎన్పి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మనకి జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి మరియు పర్ క్యాపిటా ఇన్కమ్ అనేటివి ఓకే, తలసరి ఆదాయం అనే అంశాల గురించి బాగా తెలుసుకోవాలి. దీంతో పాటుగా మనకి ఏమేంటంటే జాతీయ ఆదాయ కొలమానాలు అనేటివి లేదా జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు అంటాం. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ మెజర్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. అంటే జాతీయ ఆదాయాన్ని ఎలా కొలుస్తున్నాం అనేది మనం గమనిస్తే, అంటే ముఖ్యంగా ఉత్పత్తి మదింపు పద్ధతిని, ఆదాయ మదింపు పద్ధతిని, వ్యయాల మదింపు పద్ధతిని. సో ఇక్కడ మనకి ఏమేంటంటే ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అనేటివి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా జాతీయ ఆదాయంలో మనకి ముఖ్యంగా ఏమిటంటే భారతదేశ జాతీయ ఆదాయ గణన అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ ఇన్ ఇండియా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సిఎస్ఓ అనేది జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనా వేస్తున్నది, అదేవిధంగా ఇక్కడ ఏమిటంటే జాతీయ ఆదాయాన్ని మొట్టమొదట ఎవరు అంచనా వేశారు, దాదాబాయి నౌరోజీ. అదేవిధంగా జాతీయ ఆదాయ అంచనాలు ఇంకా ఎవరెవరు వేశారు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత జాతీయ ఆదాయ గణన అనేది ఏ విధంగా ఉంది, ప్రస్తుత జాతీయ ఆదాయ గణాంకాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అంటే జిఎన్పి అనేది కానీ అదేవిధంగా ఎన్ఎన్పి అనేది కానీ మనం గమనిస్తే ముఖ్యంగా ప్రస్తుత ధరల్లోనూ స్థిర ధరల్లోనూ ఏ విధంగా ఉంది అనేది మనం చదువుకోవాల్సినటువంటి ఆ గణాంకాలకు సంబంధించి చదువుకోవాల్సి వస్తుంది. మీరు ఎగ్జామ్కి పోయే ముందు సర్వే అనేది మనం చదువుకోవాలన్నమాట. ఓకే, ఎగ్జామ్కి పోయే ముందు సర్వేని చదువుకోవాలి, ఎగ్జామ్కి పోయే ముందు బడ్జెట్ని మనం చదువుకోవాల్సి వస్తుంది. జాతీయ ఆదాయం కాబట్టి మనకి సర్వే అనేది ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. ఓకే, ఆ విధంగా జాతీయ ఆదాయం చాప్టర్కి సంబంధించి మనం ప్రిపేర్ కావాల్సి వస్తుంది ఇక్కడ అనేది మనం గమనిస్తే. అదేవిధంగా ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అంటాం. ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అంటాం. దీన్ని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఇక్కడ మనకి రెండవ యూనిట్గా, సబ్ యూనిట్గా మనం ఏమంటే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అంటాం. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఈ రెండు మనకి మొట్టమొదట పర్యాయ పదాలుగా ఉపయోగించారు. తర్వాత మనకి ఈ రెండు వేరువేరుగా శ్రీమతి హిక్స్ మరియు సుంపీటర్ వేరువేరుగా వీటిని తెలియజేయడం జరిగింది. అవి ఏ విధంగా డిఫరెన్స్ ఉంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్థిక వృద్ధి అనేది మనకి ఏమంటే అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది, అనగా డెవలప్డ్ కంట్రీస్కి సంబంధించినది. ఆర్థికాభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. భారతదేశం
అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఆర్థికాభివృద్ధి కాన్సెప్ట్ల గురించి మనం బాగా డెవలప్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏమనంటే ఆర్థికాభివృద్ధి కొలమానాలు అని అంటాం అన్నమాట. అదేవిధంగా భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాబట్టి ఆర్థికాభివృద్ధి కొలమానాలలో మనం ముఖ్యంగా ఏం చదవాలి అని అంటే జాతీయ ఆదాయం అనేది, తలసరి ఆదాయం అనేది, అదేవిధంగా ఆర్థిక సంక్షేమ సూచిక అనేది, అదేవిధంగా భౌతిక జీవన ప్రమాణ సూచిక అంటాం, అంటే పీక్యూఎల్ఐ అని అంటాం. అదేవిధంగా ప్రస్తుతం ఒక దేశ ఆర్థికాభివృద్ధిని కొలిచే కొలమానంగా అతి ముఖ్యమైనటువంటి కొలమానంగా హెచ్డిఐ అనేది తీసుకుంటున్నాం. 1990 సంవత్సరం నుంచి యుఎన్డిపి వారు దీన్ని నిర్వహిస్తున్నారు. సో హెచ్డిఐ, ప్రస్తుత హెచ్డిఐ గణాంకాలు, హెచ్డిఐలో ఎన్ని అంశాలు ఉంటాయి అంటే 3 అంశాలు ఉంటాయి. అక్షరాస్యత కానీ, ఆయు ప్రమాణాలు కానీ, ఆదాయం కానీ. వీటిని ఆధారంగా చేసుకుని ప్రపంచ దేశాల మానవాభివృద్ధిని లెక్కించడం జరుగుతుంది. వాటిని మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అంశాల గురించి మనం చాలా వీడియోలు చేయాల్సి వస్తుంది. అంటే ఇన్డెప్త్గా మనం ప్రతి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఈరోజు కేవలం ఏ అంశాలను మనం చదవాల్సి వస్తుంది, వేటిపైన మనం ఫోకస్ చేస్తే మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అనే దాని గురించే మనం మాట్లాడుతున్నాం అన్నమాట. ఓకే, సరే. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఈ చాప్టర్లో భాగంగానే మనకి ఏమంటే ప్రణాళికలు అనేవి మనం చదవాల్సి వస్తుంది. ఆర్థిక ప్రణాళికలు అని అంటాం. ఎకనామిక్ ప్లానింగ్ అనేది చదవాల్సి వస్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేటప్పుడు జాతీయ ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని అంచనా వేస్తాం. అదేవిధంగా ఆర్థికాభివృద్ధిని ఆధారంగా చేసుకొని ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని మనం అవగాహన చేసుకుంటాం. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో మార్పులు చేపట్టాలి అని అంటే మనం ముఖ్యంగా మనకి ప్రణాళికలు అనేది మనకి ఎంతో అవసరమవుతాయి. సో భారత ప్రణాళికల గురించి, ఎకనామిక్ ప్లానింగ్ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకురావాలంటే భారత ప్రభుత్వం ఎన్నో వ్యూహాలను, ముఖ్యంగా మనకి విధానాలను అంటే పాలసీస్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో ఆర్థిక ప్రణాళికలు అనేది మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ మనం చదివే క్రమంలో ఏమిటంటే భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం భారతదేశంలో ప్రణాళిక రచన అనేది ఏ విధంగా ఉంది అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చదవాలి. స్వతంత్రానంతరం భారతదేశంలో ప్రణాళికలను ఏ విధంగా రూపొందించినారు అనేది మనం గమనిస్తే స్వతంత్రానంతరం భారతదేశంలో ప్రణాళిక రచన అనేటప్పుడు మనకి ముఖ్యంగా ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘం అనే దాని గురించి మనం మాట్లాడాలి. అదేవిధంగా ఎన్డీసీ, జాతీయ అభివృద్ధి మండలి అనే దాని గురించి మాట్లాడాలి. అదేవిధంగా ప్రణాళికా సంఘం రద్దు చేయబడింది. దీని స్థానంలో విధాన రూపకల్పన సంఘాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. అదే మనకి నీతి ఆయోగ్ అంటాం. నీతి ఆయోగ్ అనేది మనకి 2015 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వచ్చింది. మరి దాని గురించి మనం చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో ఇక్కడ ఏమంటే టైప్స్ ఆఫ్ ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రణాళికలు రకాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా మనకేమి ఇక్కడ ముఖ్యంగా అంటే నీతి ఆయోగ్ గురించి మనం చదువుకోవాల్సి వస్తుంది. ఇలా మనకి వీటితో పాటుగా పాలసీస్లో మనకి ముఖ్యంగా ఏం చదవాలంటే ఆర్థిక సంస్కరణలు అంటాం. ఎకనామిక్ రిఫార్మ్స్ ముఖ్యంగా 1991 ఆర్థిక సంస్కరణలు అంటే మనం చదవాల్సి వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ ఈ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలన్నీ కవర్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి పేరుకి మాత్రం స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ అని ఉంది. కానీ ఇక్కడ మనకి జాతీయ ఆదాయం, ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఆర్థిక ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు అనేటివన్నీ కవర్ అవుతాయి ఇక్కడ. అదేవిధంగా మనకి మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్ అని ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమిటంటే ముఖ్యంగా ద్రవ్యము అనే చాప్టర్ చదవాలి. ద్రవ్యము ఇక్కడ మనం ఏం చదువుకోవాలి? మనీ ఫంక్షన్స్, ద్రవ్యం విధులు అనేది చదవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనీ సప్లై అంటాం, ద్రవ్య సప్లై అనేది చదవాల్సి వస్తుంది అని చెప్తున్నాం. ఇవన్నీ మనకి ద్రవ్యము, ద్రవ్య సప్లై అనేది చదవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, అంటే ముఖ్యంగా మనీ అనే చాప్టర్లో ద్రవ్యం, దాని యొక్క విధులు, అదేవిధంగా మనీ సప్లై అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా చదవాల్సి వస్తుంది. ఇంకా టైప్స్ ఆఫ్ మనీ అనేది మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కేవలం సిలబస్ ఏముంటుంది అనేది మాత్రమే మనం చెప్తున్నాం కాబట్టి. తర్వాత బ్యాంకింగ్ అనేది, బ్యాంకింగ్ చదివే ముందు మనం ఒకసారి ఒక చిన్న యూనిట్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ అనేది. అంటే ద్రవ్యోల్బణం అంటాం.
ద్రవ్యోల్బణం అంటాం. ద్రవ్యోల్బణం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే బ్యాంకింగ్ చదివేటప్పుడు ఆర్బీఐ గురించి చదివినప్పుడు ఆర్బీఐ మానిటరీ పాలసీ చదవాలంటే మనీ సప్లై అదేవిధంగా ఇన్ఫ్లేషన్ ని బేస్ చేసుకుని ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేది మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తాం కాబట్టి ఓకే. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణ రకాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ లో ఏమిటంటే కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణానికి కారణాలు ఏమున్నాయి అనేది, ద్రవ్యోల్బణాన్ని కొలిచే పద్ధతులు ఏమున్నాయి అనేది మనం చాలా ఇంపార్టెంట్ గా ఇక్కడ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ద్రవ్యోల్బణ సూచికలు అంటాం. అంటే డబ్ల్యూపీఐ, సిపిఐ అనే అంశాల గురించి మనం డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి దాని ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని మనం లెక్కిస్తున్నాం. ఇవన్నీ మనం క్లుప్తంగా మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మనకి ఏమంటే బ్యాంకింగ్ అనేది బ్యాంకులు అంటాం. బ్యాంకులు అని అంటాం. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల యొక్క నిర్మాణం అనేది మనం చదువుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా వాణిజ్య బ్యాంకులు అంటే ఏమిటి, వాణిజ్య బ్యాంకుల యొక్క జాతీకరణ అంటే ఏమిటి, వాణిజ్య బ్యాంకుల యొక్క విలీనీకరణ అంటే ఏమిటి, వీటి గురించి మనం ఫోకస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఈ మధ్య కాలంలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బ్యాంకుల జాతీకరణ గురించి అడిగేవాళ్ళు. ఈ మధ్య ఇంకా ఎక్కువ ఫోకస్ ఏం చేస్తున్నాడంటే బ్యాంకుల విలీనీకరణ గురించి మనకి చెప్తున్నాడు అనమాట. ఓకే. ఈ మధ్య కాలంలో మనకి ఏమిటంటే 10 బ్యాంకులు కలిపి 4 బ్యాంకులుగా ఏర్పాటు చేశారు. అలాంటివన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 12 బ్యాంకులు పనిచేస్తున్నాయి. అవి ఏమి, మనకి 31 బ్యాంకులు అనేటివి, ఏ బ్యాంకులు ఎక్కడ విలీనమైనాయి అనేటివి క్లుప్తంగా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో భాగంగానే వెరీ వెరీ ఇంపార్టెంట్ గా ఆర్బీఐ అంటాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ కేంద్ర బ్యాంక్ అంటాం దీన్ని. ఆర్బీఐ యొక్క విధులు అంటే కరెన్సీ నోట్ల ముద్రణ కావచ్చు, అదేవిధంగా విదేశీ కరెన్సీని నియంత్రణ చేయడం కావచ్చు, క్లియరింగ్ హౌస్లను నిర్వహించడం కావచ్చు, బ్యాంకులకు బ్యాంకుగా పనిచేయడం కావచ్చు, ప్రభుత్వానికి బ్యాంకుగా పనిచేయడం కావచ్చు, ఇలాంటి వాటిని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆర్బీఐ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుంటాం, ఆర్బీఐ యొక్క విధుల గురించి మనం తెలుసుకుంటాం. తర్వాత వచ్చేసి ఆర్బీఐ ద్రవ్య విధానం అంటాం, ఆర్బీఐ మానిటరీ పాలసీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ గా ఆర్బీఐ మానిటరీ పాలసీ మనం అవగాహన చేసుకోవాలంటే మనీ సప్లై అనేది మనకి బాగా తెలిసి ఉండాలి. తర్వాత ద్రవ్యోల్బణం అనేది మనకి తెలిసి ఉండాలి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఈ ఆర్బీఐ ద్రవ్య విధానం అనేది చాలా సులభంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆర్బీఐ మానిటరీ పాలసీ తెలుసుకునేటప్పుడు మనకి ఏమిటంటే ముఖ్యంగా ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఏమిటి, వడ్డీ రేట్లు అంటే ఏమిటి, అంటే బ్యాంక్ రేట్ కానీ, రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, వీటి గురించి మనం బాగా అవగాహన చేసుకోవాలి. అదేవిధంగా రిజర్వ్స్ అంటాం. రిజర్వ్స్ అనేటప్పుడు ఏమిటంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, అదేవిధంగా స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అనే వాటి గురించి మనం ఆ రిజర్వుల గురించి తెలుసుకోవాలి. ఇన్ఫ్లేషన్లో బ్యాంక్ రేట్ కానీ, రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, ఎస్ఎల్ఆర్ కానీ, సిఆర్ఆర్ కానీ ఇవన్నీ పెంచబడతాయి. అదే డిప్లేషన్లో ప్రతి ద్రవ్యోల్బణంలో వడ్డీ రేట్లు కానీ, రిజర్వులు కానీ తగ్గించబడతాయి. అవి వడ్డీ రేట్లు అనేటివి ఆర్బీఐ ద్రవ్య విధానం ప్రవేశపెట్టే క్రమంలో మార్పులు చేస్తూ ఉంటారు అనేది మనం గమనిస్తే, ఇలా ఆర్బీఐ మానిటరీ పాలసీ గురించి తెలుసుకోవాలి. మనం చాప్టర్ వైజ్ గా డిస్కస్ చేస్తూ అన్ని చాప్టర్ల గురించి క్లుప్తంగా మనం వీడియోలు అనేది నెక్స్ట్ మనం చేస్తున్నాం. అవి మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సరే, ఈ విధంగా దీంతో పాటుగా మనకి ఏమంటే పబ్లిక్ ఫైనాన్స్ అంటున్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వ విత్తము అంటాం, ప్రభుత్వ విత్తము అంటాం. పబ్లిక్ ఫైనాన్స్ అని అంటే ప్రభుత్వ విత్తం అంటే ఏమంటే 3 భాగాలు: ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ రుణం అంటాం. గవర్నమెంట్ రెవెన్యూ, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ డెట్ అనేటివి మనకి 3 భాగాలు. అంటే ఇక్కడ ఇందులో మనం ముఖ్యంగా ఏం తెలుసుకుంటామంటే ప్రభుత్వ విత్తంలో ట్యాక్సెస్ అనేది, పన్నులు అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది. మనకి ప్రత్యక్ష పన్నుల్లో అతి ముఖ్యంగా మనం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, వ్యక్తిగత ఆదాయ పన్ను కావచ్చు, అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు. అదేవిధంగా పరోక్ష పన్నుల్లో అతి పెద్ద పన్నుగా మనం జిఎస్టీ అనేది తీసుకుంటే, ఈ జిఎస్టీ స్లాబ్లు ఏ విధంగా ఉన్నాయి, వీటిలో మార్పులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదంతా ప్రభుత్వ రాబడిగా మనం భావిస్తే, అదేవిధంగా మనం ప్రభుత్వ విత్తంలోనే భాగంగానే మనం ఏం చదువుకోవాల్సి వస్తుంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ గా రీసెంట్ బడ్జెట్స్ అనేటివి మనం చదవాల్సి వస్తుంది అన్నమాట. ప్రస్తుత బడ్జెట్లు అని అంటాం. ప్రస్తుత దేశ మరియు రాష్ట్ర బడ్జెట్లు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
అంటే ట్యాక్సెస్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ దీంట్లోనే భాగంగా మనం ఏం చెప్తున్నాం, బడ్జెట్ అనేది మనం చెప్తున్నాం అన్నట్టు. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, భారత బడ్జెట్, ఇలాంటివన్నీ మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఓకే, ఆ విధంగా అది పబ్లిక్ ఫైనాన్స్ అనే దాని గురించి మనం చెప్తే, ఇంకా అదేవిధంగా ఫారిన్ ట్రేడ్ అంటున్నాం, అంటే విదేశీ వ్యాపారం అని చెప్తున్నాం, లేదా అంతర్జాతీయ వ్యాపారం అంటాం. అంతర్జాతీయ వ్యాపారం, ఫారిన్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అని చెప్తున్నాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి చేస్తున్నాం. ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల మనం ఫారిన్ మనీ అనేది సంపాదిస్తున్నాం, అంటే యుఎస్ డాలర్స్ అనేది విదేశీ మారక ద్రవ్యం అంటాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మనీ అని అంటాం డాలర్స్ని. అదేవిధంగా మనం దిగుమతులు చేసుకుంటే పేమెంట్స్ చేస్తాం, చెల్లింపులు అని అంటాం. చెల్లింపులైనా కూడా మనం ఫారిన్ కరెన్సీలోనే చెల్లించాలి, అంటే డాలర్స్లోనే చెల్లించాలి. సో దాన్ని అంతటిని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్గా మనం చెప్తాం. ఇది కూడా ఇంపార్టెంట్గా మనం గమనిస్తే, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ నుంచి కూడా బిట్లు అనేది మనకి బాగా అడుగుతున్నాడు కాబట్టి అనమాట. ఓకే, సో అదంతా మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్ అనేది ఒక చాప్టర్గా ఇచ్చింటాడు. దాంట్లో ఇట్లా సబ్ టాపిక్స్గా మనం డివైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, పారిశ్రామిక సేవా రంగాలు అంటాం, సేవా రంగం అంటాం. వీటి గురించి తెలుసుకోవాలంట. అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఎక్కువ సిలబస్ ఉంటుంది. అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనం గమనిస్తే వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగా మనం చెప్తాం. అంటే ఇక్కడ ఏమేంటంటే ఇండియన్ ఎకానమీకి వ్యవసాయం అనేది వెన్నెముక లాంటిగా మనం చెప్తున్నాం. కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ప్రాధాన్యత కలిగి ఉంది దేశం, అదేవిధంగా మనకి వ్యవసాయ రంగం పైన ఆధారపడినటువంటి వారు ఎలా ఉన్నారు, అదేవిధంగా మనకి ఏమిటంటే వ్యవసాయంలో ఏ విధమైనటువంటి సంస్కరణలు, ఏ విధమైనటువంటి విప్లవాలు సంభవించినాయంటే ముఖ్యంగా గ్రీన్ రెవల్యూషన్ అనేది మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనకి వ్యవసాయంలో ఏమిటంటే వ్యవసాయ రుణాలు, అగ్రికల్చర్ క్రెడిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చదువుకోవాలి. అంటే వ్యవసాయానికి పరపతి ఏ విధంగా లభిస్తున్నది, సంస్థాగతమైనటువంటి పరపతి, సంస్థాగతం కాని పరపతి ఇలా ఉంటాయి. అదేవిధంగా భూ సంస్కరణల గురించి మనం చదువుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనకి వ్యవసాయ మార్కెటింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ ప్రాబ్లమ్స్, అగ్రికల్చర్ మార్కెటింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలను తీసుకుంటున్నది అనేటివి చదువుకోవాలి. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకి ఏం చదువుకోవాలంటే వ్యవసాయ ధరల విధానం అంటాం, అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ అని చెప్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి తెలుసుకోవాలి. మరి అదేవిధంగా వ్యవసాయ ధరల విధానంలోనే మనకి కనీస మద్దతు ధరలు, అదేవిధంగా జారీ ధరలు, అదేవిధంగా సేకరణ ధరలు అనేటివి, ఈ మూడింటి గురించి బాగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకే, అలా వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను అవగాహన చేసుకుంటూ వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వపరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు ఇవన్నీ మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పారిశ్రామిక రంగం తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకి ఇక్కడ ఏమంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్, పారిశ్రామిక రంగ ప్రాధాన్యతను మనం తెలుసుకోవాలి. పరిశ్రమలు ఏ విధంగా కాయలాబడ్డాయి, కాయలాబడ్డానికి గల కారణాలు ఏమి, కుటీర చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏమిటి, వాటి యొక్క ప్రాధాన్యత భారత ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా కలిగి ఉంది అనేది మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ పరిశ్రమల్లో భాగంగానే మనకి ఏమంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మనం చదువుకోవాల్సి వస్తుంది. దీంతో పాటుగా మనకి ఏమంటే పరిశ్రమల్లో భాగంగానే మనకి డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ అనేటివి మనం చదువుకోవాల్సి వస్తుంది. దీంట్లో భాగంగానే మనకి ఏమంటే మనకి ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, ఓకే, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ గురించి మనం చదువుకోవాల్సి వస్తుంది. అలా మనం పారిశ్రామిక రంగానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం అవగాహన చేసుకుంటూ ఇక్కడ చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా సేవా రంగం యొక్క ప్రాధాన్యత ఏమి, సేవా రంగంలో మనకి బ్యాంకింగ్ కానీ, బీమా కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కానీ, టూరిజం కానీ, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇలాంటి అంశాల గురించి మనం బాగా చదువుకోవాల్సి వస్తుంది. భారతదేశ జీడిపిలో ఈరోజు మనం గమనిస్తే సేవల రంగం యొక్క వాటా అత్యధికంగా ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే రోజుకి వ్యవసాయ రంగం వాటా ఎక్కువగా ఉండేది, ఈరోజు సేవల రంగం వాటా ఎక్కువగా ఉంది. ఎందుకు ఇలాంటి మార్పులన్నీ వచ్చాయి అనేది ఎకానమీలో మనం అన్ని క్లుప్తంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ అనేది ఇండియన్ ఎకానమీలో భాగంగా చదువుకుంటాం. మరి ఈ మధ్య కాలంలో మన స్టేట్ ఎకానమీకి సంబంధించి కూడా మనకి ప్రశ్నలు వస్తున్నాయి.
స్టేట్ ఎకానమీ అన్నప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు తీసుకుంటే మనకి ఏమంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాం, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అని అంటున్నాం. అంటే ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఎలాగో స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా పబ్లిక్ ఫైనాన్స్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏ విధంగా అయితే పబ్లిక్ ఫైనాన్స్ లో ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు వచ్చినాయో భారత ప్రభుత్వానికి, అలాగే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ మార్గాల గురించి మనం తెలుసుకుంటాం. అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఏమంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అన్నప్పుడు రాష్ట్ర జిఎస్డిపి గురించి మనం బాగా అవగాహన చేసుకోవాలి. రాష్ట్ర తలసరి ఆదాయం గురించి బాగా అవగాహన చేసుకోవాలి. జిఎస్డిపి, ఎన్ఎస్డిపి, జీవీఏ, ఎన్విఏ అనే అంశాల గురించి బాగా పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రానికి సంబంధించి. అదేవిధంగా రాష్ట్ర ఆదాయ మార్గాలు ఎలా ఉన్నాయి, రాష్ట్రం ఏ విధంగా ఖర్చు చేస్తూ ఉన్నది, అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే రాష్ట్రానికి అయ్యే వ్యయాలు ఎక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రం ఏం చేస్తున్నది అంటే రుణాలను చేస్తున్నది. పబ్లిక్ డెట్ అని చెప్తాం, ప్రభుత్వ రుణము అని చెప్తాం. అవన్నిటి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఈరోజు మనం గమనిస్తే ఏమంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా పెరిగిపోతున్నది. అనగా మనకి ముఖ్యంగా ఏమంటే సంక్షేమ పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా అమలు చేయడం వల్ల ఈ ఖర్చు అనేది పెరిగిపోతున్నది. దీనికోసం మనం డెఫిసిట్ ఫైనాన్స్ కూడా అనుసరిస్తున్నాం, అంటే రుణాలను కూడా చేస్తున్నాం. ఈ రుణాలు చేసేటప్పుడు స్వదేశీ రుణాలు మరియు విదేశీ రుణాలు చేస్తున్నాం. లోటు ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతున్నది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంత ప్రమాదకరం అనే దృక్కోణంలో మనం ప్రిపరేషన్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా రాష్ట్ర వ్యవసాయం, అదేవిధంగా రాష్ట్ర పరిశ్రమలు, రాష్ట్రంలో సేవా రంగం యొక్క ప్రాధాన్యతను గురించి కూడా మనం చదువుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏ విధంగా మనకి ఏ వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, సేవల రంగానికి ప్రాధాన్యత ఉంది అనే అంశాలను మనం చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది మనం గమనిస్తే అనమాట. మరి ఇందులో మనం చదివేటప్పుడు ఇంకా ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ మనం చదవాల్సి వస్తుంది అంటే నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మనం చదవాల్సి వస్తుంది. అదేవిధంగా పేదరికం అనే కాన్సెప్ట్లు కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది, ఇంకా టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది, అదేవిధంగా నిరుద్యోగానికి గల కారణాలు, కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది, నిరుద్యోగ నిర్మూలన చర్యలు అనేటివి, అదేవిధంగా ప్రభుత్వం ఏ విధమైనటువంటి పథకాలను అమలు చేస్తున్నది నిరుద్యోగ నిర్మూలనకు అనేది, పేదరికానికి రకాలు, పేదరికానికి కారణాలు, పేదరిక నివారణ చర్యలు, ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించడానికి ఏ విధమైనటువంటి కార్యకలాపాలను కొనసాగిస్తున్నది అనే అంశాలన్నింటినీ మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఎకానమీ అనేది మనకి గ్రూప్ 2 స్థాయిలో అయితే ఇలా సిలబస్ ఫ్రేమ్ చేసి ఉంటాడు. మనం ఏ ఎగ్జామ్ అయినా, అంటే విఆర్ఓ ఎగ్జామ్ నుంచి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వరకు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా ఎకానమీలో ఇదే కాన్సెప్ట్సే మనం చదవాల్సి వస్తుంది. వీటిని గురించే మనం ప్రిపేర్ కావాల్సి వస్తుంది. అనగా జాతీయ ఆదాయం, ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఆర్థిక ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు, ద్రవ్యము, ద్రవ్యోల్బణము, బ్యాంకులు, ప్రభుత్వ విత్తము అనగా ట్యాక్సెస్ గురించి, అదేవిధంగా ప్రస్తుత బడ్జెట్, రీసెంట్ బడ్జెట్ల గురించి, ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారం గురించి, వ్యవసాయ రంగం గురించి, పారిశ్రామిక సేవా రంగాల గురించి, నిరుద్యోగం గురించి, పేదరికం గురించి చదువుతూ ఇంకా అదనంగా మనం ఖచ్చితంగా ఏం చదవాల్సి వస్తుంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, స్కీమ్స్, ప్రోగ్రామ్స్. అంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి పథకాలు, రీసెంట్ పథకాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి పథకాలని అమలు చేసింది అనేది అతి ముఖ్యంగా మనం తీసుకుంటే 2014 సంవత్సరం నుంచి మనం తీసుకొని చదివితే ఉపయోగం. అంతకంటే ముందు కూడా చాలా చదవాల్సి వస్తుంది, ఎందుకంటే పాత స్కీమ్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్గా. సో అవి ఏమి ఇంపార్టెంట్గా చదవాలి మరియు కొత్త అయితే ఏం చదవాలి అనేది మనం ఎక్స్క్లూజివ్గా వీడియో కూడా చేయాల్సి వస్తుంది. సో ప్రతి చాప్టర్కి సంబంధించి మనం ఎక్స్క్లూజివ్గా ఆ కాన్సెప్ట్లను క్లుప్తంగా వివరిస్తూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే టెర్మినాలజీలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా నేను ప్రతి చాప్టర్ గురించి వీడియో చేస్తాను. ఇవన్నీ మీకు అప్లోడ్ కూడా చేస్తాం. సో మనకి ప్రిపరేషన్ విధానం అనేది, ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎకానమీలో ఏ విధంగా ఉండాలి అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకానమీ ప్రిపరేషన్ ఒక పద్ధతిలో అయితే చాలా సులభంగా కావచ్చు. మీరు ఇక్కడ చదివినటువంటి ఈ ప్రిపరేషన్ అనేది, ఈ చాప్టర్స్ అనేది ప్రతి ఎగ్జామ్కి మనకు వస్తాయి.
అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర టీఎస్పీఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్కి కావచ్చు, యూపీపీఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, పోలీస్ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇతర ఉద్యోగాలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా కూడా ఈ కాన్సెప్ట్లను మనం డెవలప్ చేసుకుంటే ఈజీగా మనం మంచి స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ప్రిపరేషన్ అనేది ఇలా కాండి మీరందరూ కూడా, కాబట్టి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను ఎక్స్క్లూజివ్గా మళ్ళీ కొన్ని వీడియోలు చేస్తాను, హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 అనేది. అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్కి కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావచ్చు, గ్రూప్ 2 అనేది అంటే జనరల్ స్టడీస్ని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది కూడా ఎక్స్క్లూజివ్గా నేను వీడియోలు చేస్తాను త్వరలో. సో అవి కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా బాగా ప్రిపరేషన్ కావండి. ఎందుకనంటే మనకి ఈ ఎకానమీ అనేది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని నేను ఎప్పటికెప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అనేది ఎప్పటికెప్పుడు మీకు అందుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని మనవి. ఇట్లు మీ కుర్లా రామరెడ్డి, ఎకానమీ ఫ్యాకల్టీ.